ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాక్ షో. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అన్నపూర్ణమ్మ గారి ఇంటర్వ్యూలో ఆవిడ చేసిన వ్యాఖ్యల మీద చిన్మయి శ్రీపాద గారు ఇచ్చిన కౌంటర్ గురించి మనం మాట్లాడుకుందాం. నా అభిప్రాయాలు నేను మీతో పంచుకుందామని వచ్చాను. మనం ముందుగా అన్నపూర్ణమ్మ గారు ఏం మాట్లాడారు, ఏ కాంటెక్స్ట్లో ఆవిడ మాట్లాడారు అనే దాని గురించి మాట్లాడుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన క్వశ్చన్కి ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే స్వతంత్రం వచ్చినట్లు అని బాపూజీ గారు అన్నారు కదా. మీ రోజుల్లో మీరు ఎలా ఫేస్ చేశారు, దీని గురించి మీ కామెంట్స్ ఏంటంటే, ఆవిడ అన్నారు అర్ధరాత్రి ఆడదానికి ఏం పని, ఆడవాళ్ళకి అర్ధరాత్రి రోడ్డు మీద ఏం పని అంటే, ఆ రోజుల్లో ఆడవాళ్ళు రోడ్డు మీద తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే జాబ్స్ చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి. అసలు అప్పుడు ఆడవాళ్ళకి అర్ధరాత్రి తిరగాల్సిన అవసరం ఏముంది? మేము రిహార్సల్స్ చేసేవాళ్ళమి. రిహార్సల్స్ చేసినప్పుడు అర్ధరాత్రి 2-3 అయ్యేది. 2-3 అయినప్పుడు రిక్షాలో మేము వస్తున్నప్పుడు మా వెనుక ఒక వ్యక్తి సైకిల్ మీద మమ్మల్ని గార్డ్ చేస్తూ వచ్చేవాళ్ళు. మమ్మల్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపేవాళ్ళు. అంతేగాని ఆడవాళ్ళకి అర్ధరాత్రి తిరగాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడైతే కనుక ఇప్పుడు జాబులు చేస్తున్నారు, ఇప్పుడు చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు మేము కూడా షూటింగ్లు చేస్తున్నాము, 2-3 అవుతుంది, 4 అవుతుంది. మాతో పాటు ఒక అసిస్టెంట్ ఉంటాడు, కార్ డ్రైవర్ ఉంటాడు, సేఫ్టీగా వెళ్తున్నాము. ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు తిరగలుగుతున్నాము అని ఆవిడ అన్నారు. ఆవిడ అన్న మాటలు అవండి. వాటిని చిన్మయి గారు మరి ఏ కాంటెక్స్ట్లో తీసుకున్నారో ఆవిడకి అర్థమైందో లేదో తెలుగు అర్థం కావటం లేదండి. ఆవిడ ఏమన్నారు, ఆడవాళ్ళు వాళ్ళ రోజుల్లో విషయాల గురించి చెప్తూ ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరగాల్సిన పని ఏముంది అని అన్నారు. దానికి చిన్మయ్య గారు ఏమన్నారంటే, ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరగకూడదంట. నేను అభిమానించే ఒక నటి ఇట్లా మాట్లాడింది, నాకు చాలా బాధ అనిపించింది. మీరు ఎవరు డాక్టర్స్ కానివ్వండి, నర్సులు కానివ్వండి, లేడీస్ ఎవరైనా చేస్తుంటే మాత్రం నైట్ వర్క్ చేయకండి, సన్ రైజ్ నుండి సన్సెట్ వరకే వర్క్ చేయండి. రాత్రిపూట ఎవరైనా డెలివరీ అవ్వాలనుకున్నా కానీ డెలివరీ కాకుండా మార్నింగ్ వెళ్ళి డెలివరీ చేసుకోండి, మీ పిల్లల్ని కానండి అని ఏదేదో వెటకారంగా, చాలా వెటకారంగా మాట్లాడారు. మీ తల్లి వయసు ఉంటుందండి ఆవిడకి, మీకు అసలు తెలుగు అర్థం కాలేదేమో అనుకుంటా. ఆ రోజుల్లో అన్నదాన్ని మీరు ఈ రోజుల్లో అనుకున్నారేమో, నాకు అర్థం కావడం లేదు. ఒకసారి ఆలోచించండి. మీరు తెలుగు అర్థం చేసుకొని, మీకు తెలియకపోతే ఎవరన్నా ఒక ట్రాన్స్లేటర్ని అడిగి ఆవిడ ఏం మాట్లాడిందో తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడితే బాగుంటుంది. ఆవిడ ఎక్స్పీరియన్స్ అంత ఉండదండి మీ వయసు. ఆవిడ 40 years పైగా ఇండస్ట్రీలో ఉన్నారు. ప్లస్ అంత ముందు కూడా ఆవిడ నాటకాల నేపథ్యం నుండి వచ్చారు. సో ఆవిడకున్నంత ఎక్స్పీరియన్స్ మీకు ఉండదు. ఆవిడ ఎక్స్పీరియన్స్ ఉన్నంత వయసే లేని మీరు ఆవిడని తక్కువగా మాట్లాడితే ఎలా? ఆవిడ ఎంత చూసుంటారు, ఎంత ప్రపంచాన్ని చూసుంటారు. ఆవిడ అన్న మాటల్లో తప్పు కానీ ఎక్కడ ఎవరినైనా కించపరిచేలాగా ఉంటే మీరు మాట్లాడచ్చు. అలాగే ఇంకొకటి అన్నారు, బొట్టు గురించి కూడా మాట్లాడారు. నేను బొట్టు పెట్టుకోలేదు, జుట్టు లూజ్గా వదిలేసాను, షార్ట్స్ వేసుకుంటాను, అవి ఆవిడకి నచ్చవేమో ఇట్లా అని మాట్లాడారు. ఆ బొట్టు అనేది మీ ఇష్టం అండి, అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. కానీ ఒక భారతదేశం యొక్క సంస్కృతిలో భారతీయ స్త్రీమూర్తి ఆహార్యాన్ని, బొట్టుని చూసి ఇతర దేశాలు కానీ దేశ విదేశాల్లో భక్తితో నమస్కరిస్తారు. అది ఏ దేశ స్త్రీకి లేదండి. అంత గౌరవం మన భారతదేశంలోనే ఉంది. మన భారతదేశ స్త్రీకి మాత్రమే లభిస్తుంది. ఆవిడ దేశంలో జరిగే అత్యాచారాల గురించి, వాటి గురించి మాట్లాడినప్పుడు అంతా తప్పు ఒకళ్ళ వైపే ఉండదు కదండి. మనం కూడా ఇట్లా ఎక్స్పోజ్ చేసుకుంటా చిన్న బట్టలు వేసుకుని రాత్రిపూట తిరిగితే ఎవరికైనా ఏదైనా జరగవచ్చు అనే ఉద్దేశంతో అన్నారు. ఆవిడ అన్నది జాబ్కి వెళ్ళే వాళ్ళ గురించి కాదండి. జాబ్కి వెళ్ళే వాళ్ళు షార్ట్స్ వేసుకోనో లేకపోతే అశ్లీలమైన డ్రెస్సులు వేసుకొని వెళ్ళరు కదా. జాబ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఏదన్నా డాక్టర్ వృత్తి చేసేవాళ్ళు షార్ట్స్ వేసుకొని వెళ్ళరు కదా. మీరు షార్ట్స్ వేసుకున్నాలో తప్పలేదండి. అశ్లీలంగా కనిపించకూడదు అన్నది. అశ్లీలత అంటే ఎక్స్పోజింగ్ అనేది డిఫరెంట్ అండి. మీ వస్త్రధారణ అనేది డిఫరెంట్ ఉంటుంది. మనం వస్త్రధారణ ఎట్లా మోడర్న్ డ్రెస్ వేసుకున్నా కానీ చాలా నీట్గా కనిపించే వాళ్ళు ఉంటారు. మనం వేసుకున్న బట్టల్ని బట్టి మన క్యారెక్టర్ని ఎవరు డిసైడ్ చేయలేరు. కానీ మనం పబ్లకి వాటికి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటుంటారు కదా, మీకు అనుభవం ఉండే ఉంటుంది. పబ్బుల్లో ఎలా ఉంటున్నారు అమ్మాయిలు, ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకొని వస్తున్నారని. అట్లాంటి వాటి గురించి, పబ్బుల గురించి, అట్లాంటి గబ్బు కల్చర్ గురించి ఆవిడ మాట్లాడింది తప్ప, నా జాబ్ చేసుకునే వాళ్ళని గురించి వాళ్ళు అశ్లీలంగా తిరుగుతున్నారని ఎప్పుడు మాట్లాడలేదండి. మీరు మాట్లాడారు. మీరు మాట్లాడి పైగా ఏమన్నారు, ఇటువంటి దేశంలో పుట్టడం నా దుష్కర్మ, బ్యాడ్ కర్మ. మీకు దానికి మీనింగ్ కూడా రాదు. బ్యాడ్ కర్మ ఏంటి? దుష్కర్మ అంట, బ్యాడ్ కర్మ అంట. ఈ దేశంలో పుట్టినందుకు ఇలాంటి అడ్వైజులు వినాల్సి వస్తుందంట. ఇలాంటి అడ్వైజులు వినాల్సి వస్తుంది, మా కర్మ అని అంటున్నారు. మీ అమ్మ నాన్న చెప్తే మీరు వినరా? మీ హస్బెండ్ చెప్తే మీరు వినరా? మీరు చెప్తే మీ పిల్లలు వినరా అడ్వైజులు? మంచి చెప్పడం తప్ప మంచిని పాటించాలా వద్దా అనేది అది మీ వ్యక్తిగతం అండి. అలాగే ఇంకో మాట అన్నారు మీరు, విలేజెస్లో బహిర్భూమికి వెళ్ళాలంటే
తెల్లవారుజామున 3:30కి లేచి వెళ్ళి బయటకి వెళ్ళి బహిర్భూమికి వెళ్ళాల్సి వస్తే ఆ టైంలో అత్యాచారాలు జరుగుతున్నాయని. మీరు ఎప్పుడైనా విలేజెస్కి వెళ్ళారండి? ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో విలేజెస్లో ఎలా ఉన్నాయి? విలేజెస్లో ఎక్కడ 90% విలేజెస్లో ఆ ప్రాబ్లమే లేదండి. బహిర్భూమికి బయటకు వెళ్ళే ప్రాబ్లమే లేదు, మీరు చెప్పే ప్రాబ్లమే లేదు. అత్యాచారాలు అక్కడే జరగాలని ఏం లేదండి, ప్రపంచంలో అన్ని చోట్ల జరుగుతున్నాయి, మన దేశంలో కూడా జరుగుతున్నాయి, జరగట్లేదని ఎవ్వరూ అంటం లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ మీకెంత ఉందో ఆవిడకి అలాగే ఉంది. ఆవిడ వెలుగుచ్చిన భావాలు మీకు నచ్చకపోతే మీరు ఖండించవచ్చు, తప్పేం లేదు. దానికి దేశాన్ని తిట్టాల్సిన అవసరం లేదండి. స్త్రీని తల్లిగా, చెల్లిగా, దేవతామూర్తిగా కొలుచుకునే అతి పవిత్రమైన దేశం అండి మన భారతదేశం. అలాగే మనం నివసించే ఈ భూమిని మనం భూమాత అని పిలుచుకుంటాం. ఈ భూమిపైన ప్రవహించే నదులన్నింటికీ మనం ఆడవాళ్ల పేర్లు పెట్టి గౌరవించుకుంటున్నాం. అటువంటి పుణ్య భారతదేశంలో పుట్టినందుకు గర్వించాలండి నిజంగా. మన సాంప్రదాయాలని, సంస్కృతిని ఇతర దేశాల వారు అవలంబించడానికి ప్రయత్నిస్తుంటే మనం పాశ్చాత్య దేశాల నాగరికతని మనం వంట పట్టించుకొని ఆ శైలిలో మనం జీవించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఏది గొప్పదంటారు? మన భారతీయ సంస్కృతి గొప్పదంటారా, లేదంటే పాశ్చాత్య సంస్కృతి గొప్పదంటారా? అంతెందుకు, మీరు ఒక సింగర్గా పాపులర్ అయ్యారంటే మీరు నేర్చుకున్న సంగీతం ఎక్కడిదండి? ఒక సాంప్రదాయ సంగీతాన్ని నేర్చుకుని మీరు సింగర్గా రాణించారు, పాపులర్ అయ్యారు, ఈ దేశంలో చాలా పేరు సంపాదించుకున్నారు. మరి అటువంటి ఒక సాంప్రదాయమైన సంగీతాన్ని ఇచ్చింది ఏ దేశం అండి? అటువంటి దేశంని మీరు స్టూపిడ్ కంట్రీ అంటారా? మరి స్టూపిడ్ కంట్రీలో మీరు ఎందుకు నివసిస్తున్నారు? వెళ్ళిపోవచ్చు కదా, దేశం విడిచి వెళ్ళిపోండి. ఆవిడ అన్న అభిప్రాయాలకి ఈ దేశాన్ని తిట్టడానికి సంబంధం ఏంటండి? ఆవిడ అభిప్రాయాలు మీకు నచ్చకపోతే మీరు ఖండించండి, అంతవరకు మీకు స్వేచ్ఛ ఉంది. అంతేకాని దేశాన్ని తిట్టాల్సిన అవసరం ఏంటి? స్టూపిడ్ కంట్రీ ఏంటి? ఈ స్టూపిడ్ కంట్రీలో ఉండాల్సిన అవసరం మీకేంటి? మీరు వెళ్ళిపోవచ్చు కదా, దేశం వదిలేసి వేరే మీరు అనుకున్నట్టు జీవించే కంట్రీస్కి వెళ్ళండి. ఇతర దేశాల్లో జరగట్లేదు అత్యాచారాలు? ఇతర దేశాల్లో జరగట్లేదా మహిళలపైన ఘోరాలు? వాటన్నింటినీ ఖండించరా? మనకి తెలుస్తున్నాయి, మన దేశంలో ఉంటున్నాం కాబట్టి మన దేశం గురించి మనకి ఎక్కువ న్యూస్ తెలుస్తుంది. మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలపైన మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఎక్కడైనా ఏదైనా ఒక అత్యాచార సంఘటన జరిగినప్పుడు ఆ అత్యాచార బాధితురాలకి న్యాయం జరగడం కోసం మీరు వెన్నంటి పోరాడి చివరి వరకు పోరాడారండి? ఏదో 1-2 రోజులు మీరు ట్విట్టర్ వేదికగాను, ఈ సోషల్ మీడియా వేదికగాను కొన్ని అభిప్రాయాలను వెలుగుచ్చి మానేస్తారు. కంటిన్యూస్గా ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ వెనకాల పోరాడి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మీరు విశ్రమించి నిద్రపోకుండా ఒక్క కేసుని ఏదైనా సాల్వ్ చేశారా? మీరు చేయలేదు కదా. అటువంటి వాటిల్లో మీరేమీ చేయరు. ఇటువంటి సోషల్ మీడియాలో వచ్చి సోషల్ మీడియా పుల్ అనిపించుకుంటారు. ఇదివరకు పేపర్ పుల్ అనేవాళ్ళు, ఇప్పుడు సోషల్ మీడియా పుల్ అయిపోతున్నారు మీరు. ఎందుకంటే ఒక ట్విట్టర్ వేదికగానో, ఒక ఫేస్బుక్ లోనో, ఇన్స్టాగ్రామ్లోనో ఒక పోస్ట్ చేసేసి వదిలేస్తారు, అయిపోయింది, మీ బాధ్యత అక్కడితో తీరిపోయింది. ఇటువంటి చిన్న చిన్న విషయాలను పట్టుకొని పెద్దగా ఒక వ్యక్తి ఇన్ని స్వేచ్ఛని భంగపరిచే హక్కు ఎవరికి లేదండి. ఆవిడ అభిప్రాయాలను ఆవిడ చెప్పింది, మీ అభిప్రాయాలను మీరు చెప్పారు, తప్పేమంటారు. కానీ ఒక దేశాన్ని తిట్టడం ఎందుకు? స్టూపిడ్ కంట్రీ అనడం ఎందుకు? ఈ దేశంలో పుట్టినందుకు దుష్కర్మ అనడం ఎందుకు? బ్యాడ్ కర్మ అనడం ఎందుకు? ఇటువంటి కంట్రీలో మీకు అంత ఇబ్బంది పడుతూ మీరు ఉండాల్సిన పని లేదండి. మీరు వేరే కంట్రీకి వెళ్ళి హాయిగా జీవించండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. దట్స్ ఆల్.